ఏదో ఒక కంటెంట్ వచ్చే ఉంటానని మీరు అనుకుంటూ ఉంటారు, కానీ నేను ఏ కంటెంట్తో రాలేదు బ్రో. 2025 ఎండింగ్ ఏముంటుంది చెప్పాల్సిందంతా ప్రీవియస్ వీడియోలో చెప్పేసిన. సో ఎవరైనా చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి. నాకు ఒక రిగ్రెట్ ఉంది బ్రో, అసలు నాన్ వేసిన కానీ మీరు ఎందుకు రా ఫేమస్ చేసినారు? మీరు బెట్టింగ్కి మూలకర్త ఆ నాన్ వేసిన గాడు అని చెప్పేసి లేపినందుకు వాడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేమురా బాబు. నేను మందు తాగిస్తాను. నేను 5 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్ మీద పోరాడుతుంటే అరే కనీసం నేనైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా అయిపోరా, 4 రాళ్ళు వెనక్కేసి ఉన్నాయి. కానీ నా సబ్స్క్రైబర్స్ని చీట్ చేయాలని లేదు కాబట్టి నేను చేయలేదు. అవునా 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 సో నన్ను గుర్తించండి బ్రో, నన్ను గుర్తించండి. వాడిని అనవసరంగా చెప్తారు. వాడేమైనా మానిటైజేషన్ ఆఫ్ చేసుకొని వీడియోలు చేసినాడంటే అది అట్లా ఫేమ్ సంపాదించుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు బెట్టింగ్ యాప్కి ఒక మాస్క్ పెట్టుకొని. అయినా వాడు ఏం చేయలేదురా బాబు, చేసింది మీరురా. వాడికి క్రెడిట్స్ ఇవ్వడం ఆపేయండి ఫస్ట్ ప్లీజ్. మొత్తం మీరే చేశారు. పోనీలే 2026 నుంచి అయితే మనం డైలీ రెగ్యులర్గా కంటెంట్ పెడతాం. సో నో డౌట్ అందులో కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఐ హోప్ మీరు అందరూ దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో 2025లో ఏమేమి జరిగిందో అంతా పక్కన పెడదాం, డీక్యాప్ అవసరం లేదు మనకి. 2026 గురించి ఆలోచిద్దాం. సో 2026 ప్రతి వీక్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ మీరందరూ నా 2026ని సక్సెస్ చేస్తారని అనుకుంటున్నా. సో మంచి కంటెంట్ అవసరం లేదు మనకి. ఈ పంచాయతీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే